ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమవుతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు, ముస్లింస్ కి సెపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటది బాధ్యత. ఈ 42%లో ముస్లింస్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం, బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇక్కడ 72 గంటలు కూర్చుంటాం. ఈ 72 గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకుల్ని కలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి, గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి. ఈ 42% బీసీలకు సపరేట్ గా పెట్టండి, 10% ముస్లింల కోసం సపరేట్ గా పెట్టండి.